నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారీ వర్షాలతో ముంపుకి గురైన ప్రాంతాల్లో పర్యటించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన నారా లోకేష్ ముంపుకి గురైన ఇళ్లని పరిశీలించే బాధితులతో మాట్లాడారు. అలాగే అధికారుల్ని అడిగి వివరాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితుల్ని అడిగి తెలుసుకున్న లోకేష్ నమస్కారం. బాగున్నారా? నమస్కారం తల్లి. ఏది మందులు ఎక్కడ నేను చేస్తున్నాను. విద్యుత్ స్తంభాలు కూడా ఒరిగిపోతున్నాయి సార్. పైన విద్యుత్ స్తంభాలు 3 ఒరిగిపోతున్నాయి. 3 వచ్చేసి పడిపోయింది. మీరంతా వచ్చి లోపల కూడా దానికి ఏం చేస్తే బాగుంటుంది అధికారులతో మాట నేను చేస్తాను. మన ముందలున్న సమస్యలు ముందర నీరు తీయాలి. ఆ పనిలో ఓకేనా? ఫోన్ నంబర్ ఉంది కదా? మంగళగిరి టౌన్ కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని పరిశీలించిన లోకేష్ కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించిన నారా లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం అందించిన లోకేష్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల సినీ నటి వేధింపులు, కేసు, మద్యం కుంభకోణం, భూ ఆక్రమణల వరుసగా బయటపడుతూ ఉండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తరలేపారని తెలియజేశారు. రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా నా బిడ్డల్లాంటి వారేనని, వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతామని నారా లోకేష్ తెలియజేశారు. లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు? బాస్ వెరీ సింపుల్. ఒక్క నిమిషం, కావాలని డైవర్ట్ చేస్తున్నాడు. ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్. కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు ఫోన్ చేపించుకోండి. ఒక వీడియో లేదు. నేను నాకు లేదు, దానికి ఎట్లా సమాధానం చెప్తాను నేను?
ఇష్యూ జరిగింది, కరెక్ట్, నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది. ఇట్స్ లవ్ స్టోరీ బిట్వీన్ 4 people. దాని వాట్ ఎవర్ యాక్షన్ ఇట్స్ బి టేకెన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను అడిగితే ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం, ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఇంక ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తేనే ఐ టేక్ యాక్షన్. అంటే ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. ఎందుకు వదిలి పెడతానండి? ఇప్పుడు ట్రిపుల్ ఐటీ న్యూస్ ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీస్ పంపించా, అక్కడ ఆటోమేటిక్లీ ఇద్దరు నేను పీకేశాను. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనబట్లా, అది బాబు గారు ఉన్నప్పుడే చేశారు, టేబుల్స్ కూడా బాబు గారు ఉన్నప్పుడే చేశారు, ఈయన కొత్త కమిటీని ఏం కాదు ఈయన. కానీ ఈరోజు ఎక్కడ ఎలా బాధ వేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న ఇద్దరు విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు. అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు నాకు తెలియలేకపోతుంది. అది కంట్రోల్ చేసినందుకు నాకు టైం పడుతుంది. మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి, బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది. మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వాల, గుడ్లు పేమెంట్ 4 నెలలు బకాయిలు, చిక్కి పేమెంట్ 6 నెలలు బకాయిలు. పాపం ఎండిఎం వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు, ఆయాలకు రావాల్సిన జీతాలు 6 నెలలు బకాయిలు. మళ్ళీ ఎట్లా చేస్తాం? నేను వచ్చి సెక్రటరీ గారు తలపైన కూర్చొని నేను విడిపించుకున్నాను, అదేది గుడ్లు బిల్స్, చిక్కి బిల్స్, ఇండియన్ బిల్స్ అన్ని సిస్టమేటిక్ చేస్తాను. మీరు చూస్తే నేను వదిలిపెట్టాను. నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా, వెయిట్ అండ్ వాచ్ బాస్. మీరు ఎట్లయితే చెడగొట్టారో దాన్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ తలపెట్టిన గ్రామీణ అంకుర యాత్ర ప్రారంభ సందర్భంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో 30 సెప్టెంబర్ అక్టోబర్ 3, 2024 వరకు షెడ్యూల్ చేపట్టిన గ్రామీణ అంకుర యాత్ర స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, సలహాదారులకి వినూత్న ప్రాజెక్టుల్ని అనుసంధానం చేయడానికి సహకరించడానికి ఇది ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, డాక్టర్ వెంకట్రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, విద్యార్థి సంక్షేమ విభాగ ఇన్ఛార్జి డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. విత్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్. గట్టిగా మీరు అందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఇలాంటివి ఎక్కడ జరుగుండవు. మీరు అడగొచ్చు, ఇప్పుడు ఇవి ఎందుకు చేయాలి ఇలాంటివి అంటే, దీనికి 3 ఉన్నాయి కారణాలు. గవర్నమెంట్ ద్వారా కొంత మాత్రమే చేయగలరు ఎవరైనా. నేను 3 నెలల నుంచి గవర్నమెంట్లో ఉంటే ఒక ఎంప్లాయీ పని చేయకపోతే వాళ్ళని తీసేయలేం, ఏమీ అనలేం. ఒకటి ముందుకు వెళ్ళాలంటే మా టెలికాం డిపార్ట్మెంట్లో సోషల్ మీడియా వాళ్ళు కరెక్ట్గా కాంట్రాక్టర్స్ పని చేయకపోతుంటే వాళ్ళని తీసి కొత్త వాళ్ళని హైర్ చేయాలంటే 6 నెలలు పడుతుంది. వీళ్ళని తీసివేయాలంటే 3 నెలలు ముందు నోటీస్ ఇవ్వాలి, కొత్త టెండర్ వేయాలి, ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి 6 నెలలు. అదే నా కంపెనీలో అయితే కరెక్ట్గా 2 రోజుల్లో చేసేసేవాడిని నేను. అంతే, అంత తేడా ఉంటుంది ప్రైవేట్కి గవర్నమెంట్కి. కాబట్టి ఇప్పుడు అమెరికా మీరు చూస్తే, అమెరికా ఈరోజు ఎంత ఫ్లరిష్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి నిరంతరం పెద్ద పెద్ద కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగాలు చేయడానికి అందరూ వెళ్తున్నారు. కాబట్టి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఏ కంట్రీకైనా కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే అత్యంత ముఖ్యమైనది. ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తా ఉన్నాం. రెండోది, and MeitY incubation center we have, and we also have about 100 incubators are going on under incubation. Incubators are doing their incubation work at KL University right now at present, and we give very high priority, and we have connected to a lot of good mentors and all that to give them. And in fact, even sometimes if the project is really good, we are trying to give even our internal funding also to even our students and also our faculty. We are giving very high priority, and even we have introduced the giving very high priority for the skilling of a student. In fact,
maybe we got the highest award from AICTE that most number of skilling and MNC skilling certifications our students did. Last year our students did around 15,000 multinational certifications, skilling certifications. You know, in entire India, when you go to and the people, there is a talk among the software companies and MNC companies. తాడేపల్లి మహానాడు పరిధిలో కార్డన్ సర్చ్ నిర్వహించిన జిల్లా అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఎస్పీ సతీష్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడు పరిధిలో కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం ఎక్కువ నేర ప్రవృత్తి కలిగిన ప్రాంతం మరియు నేరస్తులు ఉండే ప్రాంతాన్ని సుమారు 200 మంది సిబ్బందితో ఆ ప్రాంతమంతా దిగ్బంధన చేసి ఆ తర్వాత అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే సర్చ్ చేస్తామని తెలిపారు. సుమారు 20 మంది పాత నేరస్తులు రౌడీ షీట్స్ గంజాయి కేసులో ఉన్న వ్యక్తుల్ని ఇళ్లని సర్చ్ చేశామని తెలియజేశారు. తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు, మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు, మంగళగిరి టౌన్ సీఐ డి వినోద్ కుమార్, తాడేపల్లి ఎస్ఐ డి రమేష్, దుగ్గిరాల ఎస్ఐ వెంకటరవి, మంగళగిరి టౌన్ ఎస్ఐ రవీంద్ర నాయక్, మంగళగిరి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు, 150 మంది పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధార్ కార్డు తీసుకురండి అమ్మా. తాళం వేసి వెళ్ళారండి వాళ్ళు, ఇల్లు కలవాలి. ఇదేంటో ఇల్లు కలవాలంటే ఒకసారి లోపల ఎవరమ్మా? ఇల్లు మీదేనమ్మా? గుంటూరు ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మనం మంగళగిరి టౌన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కట్ట ఈ ఏరియాలో కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా ప్రకారం గతంలో నేరస్తులు ఎక్కువగా ఉండే ఏరియాస్, అలాగే నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు లేకపోతే నేరాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్న ఏరియాస్ మనం ముందుగా చూసుకొని అటువంటి ఏరియాలో మనం ఒక్కసారిగా సుమారుగా 150 నుంచి 200 మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితో మనం మొత్తం ఆ ప్రదేశాన్ని మనం దిగ్బంధనం చేస్తాం. ఫస్ట్ కార్డన్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్కటిగా మనం ఇల్లులన్నీ కూడా మనం ఏదైతే అనుమానితులు ఉండేటువంటి అవకాశం ఉందో ఆ ఇల్లులను చెక్ చేస్తాం. అలా గతంలో నేరస్తులు ఏదైతే ఉండేటువంటి ఇల్లు అటువంటి కూడా చెక్ చేస్తాం. దానిలో భాగంగా ఈ రోజు సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి 20 మంది పాత నేరస్తులు మరియు హిస్టరీ షీటర్స్ అంటే రౌడీ షీటర్స్ కానీ గాంజా గతంలో కేసెస్ లో దొరికి తర్వాత సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కానీ వీరందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. అలానే వాటితో పాటుగా ఈ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా మనం ఒక 6 కట్ఆఫ్స్ పెట్టి మనం సుమారుగా 150 బైక్స్ ని ఏదైతే ఇర్రెగ్యులర్ గా ఉన్నాయో మన నంబర్ ప్లేట్స్ ప్రాపర్ గా లేకుండా, ప్రాపర్ రికార్డ్స్ లేకుండా, అలానే రేషన్ నెగ్లిజెంట్ గా డ్రైవ్ చేసేటువంటి మైనర్స్ యొక్క బైక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మరొకసారి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రాపర్ గా ఎన్టీఆర్ నిబంధనలు అనుసరించి రికార్డ్స్ మనం ప్రాపర్ గా మనం మెయింటైన్ చేసుకోవటం, నంబర్ ప్లేట్స్, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం. అలాగే మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ లో గల అన్నా క్యాంటీన్ లో అల్పాహారానికి విచ్చేసిన పేదలు చెల్లించవలసిన ₹5 వంతున 350 మందికి మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు నగదు వితరణ చేశారు. తన కుమార్తె తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కోటేశ్వరరావు అన్నా క్యాంటీన్ లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, కోశాధికారి గోలి బాలమోహన్, కార్యవర్గ సభ్యులు తిరువిదల మూర్తి, సీనియర్ సభ్యులు కొత్తపేట హుస్సేన్ పాల్గొని అల్పాహారం తీసుకునేందుకు వచ్చిన పేదలకి స్వయంగా వడ్డించారు. Nomor boy mana?
రోజు మా తెలుగు మహిళా నాయకురాలు మా సోదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులు జయసత్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నారా చంద్రబాబు గారు స్థాపించిన అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళందరికీ మా వాకర్స్ అసోసియేషన్ పెద్దలు ఆకులు జయసత్య గారి తండ్రి గారైన కుప్పాల కోటేశ్వరరావు గారు వారు ఇస్తున్నారు. అందుకోసం అన్నా క్యాంటీన్ వద్ద ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. చాలా మంది ఈ అన్నా క్యాంటీన్ గురించి మీకు తెలిసిందే. ఈరోజు మా సోదరి జయసత్య గారి జన్మదినాన్ని గుర్తుంచుకొని ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకొని అన్నా క్యాంటీన్ లో ఇక్కడికి వచ్చే చాలా మందికి టిఫిన్లు రాష్ట్రం కట్టె పొంగలి ఇడ్లీ మరి ఆకులు జయసత్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు చేరి ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. దుగ్గిరాల చెన్నకేశవ నగర్ దళితవాడలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి గృహాల్లో నీరు చేరిన పరిస్థితులను పరిశీలించారు. 24 కుటుంబాలని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. వారికి కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లని పరిశీలించారు. నాయకులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, పర్వతనేని హర్ష, నక్క చిరంజీవి నాయుడు, శశిధర్, పేర్లి వంశీ, గోరికపూడి శశిధర్ వర్ధన్, బెజవాడ సాయి, బొజ్జ బాలు యాదవ్, దాసరి కృష్ణవేణి, ఎం శరతు, సూరగాని, నవీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మట్టి మనుషుల వాళ్ళు కాలేదా, రైలు వాళ్ళు రాళ్ళు తోలి మట్టి తోలి ఉంది. అది ఒకటి మిషన్ అయితే కాదు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో వర్షం లోతట్టు ప్రాంతాలన్నీ పరిశీలించడం జరిగింది. చెన్నకేశవ నగర్, మిగిలిన రైల్పేట, బంగ్లా ఏరియా, ఎస్సీ కాలనీ అన్ని ఏరియాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే వాటర్ నిలబడి ఉందో వాటన్నిటినీ కూడా జేసీబీ మరియు మనుషులతో సహాయం ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంది. నిన్నటి నుంచి కంటిన్యూ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం మూలంగా ఈరోజు బాగా వర్షం ఎక్కువయ్యి లోతట్టు ప్రాంతాలు చెన్నకేశవ నగర్, బంగ్లా, అది ఎస్సీ కాలనీల్లో బాగా ఇళ్లలో నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే ఇది ఏర్పడింది. ఏమంటే పంచాయతీ సిబ్బందిని వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి అన్ని పరిశీలించడం జరిగింది. ఏమంటే పంచాయతీ యువ గారు ఇది కొత్త అది మనుషుల్ని ఏర్పాటు చేసి సాయంత్రానికల్లా ఇది ఈ నీటిని తరలించే మార్గానికి, బయటికి తరలించే మార్గాన్ని అన్వేషిస్తూ దాన్ని సరిచేద్దామని చెప్తున్నారు. తప్పనిసరిగా మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని అల్పపీడన ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు కురిసిన వర్షాల వలన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల చెన్నకేశవ నగర్, దళితవాడలో తెలుగుదేశం నాయకులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి గృహాల్లో నీరు చేరిన పరిస్థితులను పరిశీలించి 24 కుటుంబాలని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించి భోజన వసతిని కల్పించడం జరిగింది. అదేవిధంగా పద్మాస్ ఫౌండేషన్ అధినేత చుండూరు భాస్కర్, జాగృతి భారతి ట్రస్ట్ కన్వీనర్, మండల బీజేపీ అధ్యక్షులు పసుపులెడ్డి గణేష్, తెనాలి కిరణ్ కుమార్ సహకారంతో దోమతెరలు, మస్కిటో కాయిన్స్ ను అందజేశారు.
కొంత నీటి పాలవటం, అలానే వారికి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు నీళ్ళలో నానిపోవటం, మరియు కొంత బట్టలు కానివ్వండి వారికి ఉన్నటువంటి మౌలిక వస్తువులు కొంత కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంలో లోకేష్ గారి ఆదేశానుసారం వారి ఇళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి నిన్నటి రాత్రి కాలంలో భోజనం అందించడం, అలానే ప్రాతకాల సమయంలోనే వారికి అల్పాహారం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఎప్పటికప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడి యొక్క ఎన్నిక, ఆయన యొక్క పనితీరు ఈ సందర్భాన్ని బట్టి మంగళగిరి నియోజకవర్గం గమనిస్తే విగ్రహాల గ్రామంలో కానీ, మంగళగిరి నియోజకవర్గంలో కానీ, తాడేపల్లిలో కానీ ఎటువంటి సహాయ చర్యలు ఒకసారి ప్రజలు గమనించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. మరియు అందరూ కూడా త్వరగా కోలుకొని మళ్ళా జనజీవన స్రవంతి రావాలని ఆశిస్తున్నాం. నారా లోకేష్ గారికి దుగ్గిరాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ నిత్యావసర వస్తువులు కానీ, అలాగే భోజన వ్యవస్థ కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ముందుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉల్లూరు నరసింహరావు గారు కానీ, హర్ష గారు, అలాగే చంటన్న, సాయి, ఈ అందరూ కలిసి వడ్డన చేస్తూ ఈ కార్యక్రమానికి వెనక నుంచి ముందుగా నడుపుతున్న నాయకుడు గూడి వెంకటరావు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నిన్న సాయంత్రము ఏదైతే వరద బాధితులు ఉన్నారో వక్ఫ్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుగు భాషలో కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం దుగ్గిరాల ముర్తుజార్ నగర్ లో మీడియాతో సుబానీ మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగు భాషలో కూడా ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2024 పరిశీలన నివేదిక నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించిన ప్రతిపాదిక బిల్లుపై జేపీసీకి భాగస్వామ్య పక్షాలతో పాటు లిఖితపూర్వకంగా సాధారణ ప్రజలు కూడా అభిప్రాయాలు, సూచనలు 15 రోజుల్లోపు ఇవ్వాలని 2 కాపీలు ఆంగ్లం లేదా హిందీ భాషల్లో జాయింట్ సెక్రటరీ, లోక్సభ సెక్రటరీ, పార్లమెంట్ హౌస్ అనెక్స్, న్యూఢిల్లీ చిరునామాకు పంపాలని జేపీసీ వక్ఫ్ ఈమెయిల్ చేయవచ్చని సూచించింది. అయితే 2006 సంవత్సరంలో పార్లమెంటుకు నివేదించిన సంచార్ రంగనాథ్ మిశ్రా నివేదికలు ముస్లిం మైనార్టీలు విద్యలో అందరికంటే వెనుకబడి ఉన్నారని తెలిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆంగ్లం, హిందీ భాషలతో పాటు నిరక్షరాస్యులైన ముస్లింలకు వారి మాతృభాషలో కూడా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దుగ్గిరాల మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న నీట మునిగిన ఎదపెట్టిన వరి పంటల్ని శనివారం కమ్యూనిస్టు సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. మంచికలపూడి, కేఆర్ కొండూరు, పెనుమూలి, చిలువూరు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతుల్ని వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షానికి విత్తనాలు ఎకరానికి ₹1,00,000 చొప్పున నష్టం జరిగిందని, ఆ నష్టం మరవక ముందే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి వరి పంటలు నీట మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ, కాలువలు సక్రమంగా లేకపోవడం వలన ఇలాంటి ముంపు ముంచుకొస్తుందని తెలిపారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి కాలువల పొడికతీతలు, ముంపు నుంచి పంట పొలాల్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు, ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, అద్దంకి పాములు, దుర్గాప్రసాద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పెనుమూలి గ్రామాల్లో సుమారుగా 500 ఎకరాలు వరి పంట మునిగిపోయి నీట మునిగిపోయింది. మరి గతంలో కూడా ఎదబెట్టే సమయంలో అకాల వర్షాలకి ఎదబెట్టిన విత్తనాలు నష్టపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ 2 రోజులుగా కురిసినట్టు వర్షాలు కూడా రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించి గతంలో
ఎదబెట్టే సమయంలో విత్తనాలు నష్టపోయినప్పుడు కూడా రైతులు 10,000 దాకా ఎకరాలు నష్టపోయారు. మళ్ళీ నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికారులను పంపించి పరిశీలన చేసి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సోదరులారా, దుగ్గిరాల మండలం మంచికల్పూడి గ్రామంలో అట్లాగే పెనుమూలి, కొండూరు, సిలువూరు ఈ గ్రామాల్లో ఇటీవల కురిసినటువంటి 2 రోజుల వర్షాలకి బీభత్సంగా వరద వచ్చినటువంటి వాగు ఏదైతే తుంగభద్ర వాగు ఉందో ఆ వాగు వల్ల తీవ్రమైనటువంటి డిఆర్బిసి వాగు వల్ల విపరీతమైనటువంటి సర్దొచ్చింది. దానివల్ల పూర్తిగా రైతులు ఒక 500 ఎకరాల్లో వరి నారు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మెట్ట ప్రాంతాల్లో వ్యాపార పంటలైనటువంటి కాకరలు కానీ అట్లాగే బెండలు, బీరలు, క్యాలీఫ్లవరు, మెత్త పసుపు ఇలాంటి పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపు ఎకరానికి రైతుకు వచ్చేసి మాగానికైతే 40,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. అట్లాగే వ్యాపార పంటలు అయితే లక్షలాది రూపాయలు నష్టపోయే పరిస్థితి రైతులు ఉంది. అందుకని తక్షణం ఎంఆర్ఓ శాతం దీన్ని సర్వే చేయించి వెంటనే రైతులకు నష్టపరి. శ్రావణ మాసం చివరి వారం జల్లమ్మ తల్లికి గ్రామస్తులు సారిని సమర్పించారు. ఈ ఏడాది పంటలు అలాంటి ఇబ్బందులు నష్టాలేం లేకుండా ఉండాలని మరియు ఆరోగ్య ఐశ్వర్యం సిద్ధించాలని మొక్కుకుంటూ అమ్మవారికి జాతర మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలోని లంక గ్రామాల్లో కృష్ణానదికి వచ్చిన వరదల వలన పంటలు నీట మునిగిన పరిస్థితి నెలకొన్నాయి. మండలంలోని వీర్లపాలెం, పెదకొండూరు, గోడవర్రు గ్రామాల్లో 100 ఎకరాల్లో మెట్ట పంటలైన అరటి, పసుపు, కంద, మినుము పంటలు పూర్తిగా నీట మునిగాయి. కృష్ణా బ్యారేజీ 70 గేట్ల ద్వారా ఆదివారం సాయంత్రానికి 8,78,976 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాల్లోని కరకట్టకి సమీపం వరకు వరద నీరు తాకింది. పెదకొండూరు గ్రామంలోని శివాలయం, వినాయకుని గుడి, కనకపుట్లమ్మ అమ్మవారి ప్రాంగణం, జనార్దన స్వామి ఆలయం, ఆనందేశ్వర స్వామి ఆలయం వరకు వరద నీరు చేరింది. కరకట్ట దిగువకు ఎవరిని వెళ్లనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని గ్రామస్తులకి పలు సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. ఇది కొండయ్య గారు సుబ్బారావు సావిడి, గాజుల సుబ్బారావు సావిడి. ఇది
ఇది మునిగిపోయినది. ఇక్కడికి ఇది దుగ్గిరాల మండలం పెదకొండూరు నేర్లపాలెం మధ్యలో ఉన్న వరి పొలాలు. నిన్న పడిన భారీ వర్షానికి వరి పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయి ఉన్నవి. అదే ఈ రోజున మళ్ళీ వచ్చేసి ఇది విజయవాడ కరకట్ట రూట్, మన రేపల్లి విజయవాడ కరకట్ట రూటు. ఇటు వచ్చేసి మనకి వరద వచ్చేసింది ఇవాళ. ఈ వరద సైడు ఇదరిన ఆదరిన వర్షపు నీరు ఈ నా 56 ఏళ్ల జీవిత చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. అదే రేపిన వాటర్ ఉంటాం, ఇదే రేపిన వాటర్ ఉంటాం, ఇదే ప్రప్రదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.